ఒక ఊరిలో సీతమ్మ అనే అత్త, లక్ష్మి అనే కోడలు ఉండేవారు. అత్తగారికి కోడలపై ఎప్పుడూ సందేహం. ఇది ఏ పని సరిగా చెయ్యదు అనేది ఆమె నిత్య ధ్యాస. కోడలు మాత్రం నిశ్శబ్దంగా ఓర్పుగా అన్నింటినీ చేస్తుండేది. ఒకరోజు సీతమ్మ మేడ మీద బట్టలు ఎండబెట్టినవి తేవాలని కోరింది. కోడలు పైకి వెళ్ళగా ఆ రోజు మంచి తుఫాను వచ్చి బట్టలన్నీ ఎగిరిపోయాయి. కోపంతో అత్త, ఇదేంటి, నీవు ఏ పని సరిగా చెయ్యవు అని అత్తగారు గట్టిగా అరిచారు. అదేంటి అత్తయ్య గారు, నేనేం చేశాను? తుఫానుకి గాలి ఇచ్చి అన్నీ ఎగిరిపోతే నాది తప్పంటారేంటండి మీరు? మరి నీది కాకపోతే ఎవరిది? నువ్వు టైం మీద వెళ్ళి తెస్తే ఆ బట్టలు అక్కడే ఉండేవిగా అని అంటుంది. అప్పుడే వచ్చి నా పక్కింటి పిన్నిగారు వచ్చి, ఏంటమ్మా తుఫాను నువ్వు కానీ తెప్పించావా ఏంటి? ఆహా పిన్నిగారు, అలా అనైనా అంటారు మా అత్తగారు. తుఫాను కూడా నువ్వు చెప్పడం వల్లే వచ్చింది అనైనా అంటారు అనగానే అత్తగారికి గల్లున నవ్వొచ్చి సంతోషంగా ఇద్దరు కలిసిపోయారు.